రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే 5 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని, బడ్జెట్లో మాత్రం 53,000 కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరమన్నారు. బడ్జెట్ సాక్షిగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేమని చేతులెత్తేసిందన్నారు. కొండగట్టులో అంజన్నను దర్శించుకున్న బండి అనంతరం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. అంతకుముందు ప్రజాహిత ప్రారంభం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ బడ్జెట్పై స్పందించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. బీసీలను సైతం దారుణంగా వంచిందన్నారు. ఏటా బీసీ సంక్షేమానికి 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం 8,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఎవరికైనా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాడా? ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికైనా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాడా? ఇచ్చిందా? ఎవరికైనా ఇచ్చిందా? ఎవరికైనా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తాను చేసిందా? ఎవరికైనా ఇవన్నీ బడ్జెట్ బడ్జెట్ పెట్టింది. అలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికట 53,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందట. మీరు ఈ 5కి ఇస్తేనే 5 లక్షల కోట్లు కావాలి. ఇలా 53,000 రూపాయల నిధులను కేటాయిస్తే 53,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మిగతా పైసలు ఎవరు ఇవ్వాలి? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నాకు తెలిసి 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. 53,000 కోట్ల రూపాయలు ఏడు సరిపోతాయి. ఇలా బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ఇలా 8,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఇలా ఏడవైనా కూడా మోడీ 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 మోడీ. ఈ ఎన్నికలు ఇక్కడ సంబంధించిన ఎన్నికలు కాక కాంగ్రెస్ పార్టీ కోటేస్తే దేశంలో రాహుల్ రాజ్యం రావన్నా, మోడీ రాజ్యం రావన్నా ఒక్క సంవత్సరం.